నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, అదేవిధంగా వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఈ సంక్రాంతి ఫంక్షన్ అనేటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో, పండుగ ఉందో, ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికి వస్తాయి. ఈ కంది కొత్తల పండగ సందర్భంగా కంది పంట ఇంటికి వస్తుంది, అదేవిధంగా వరి కూడా ఇంటికి వస్తుంది. వీరు ఈ కంది కొత్తల పండగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తాము అడవి తల్లిని పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వాళ్ళు వాడేటువంటి గొడ్డళ్ళు వస్తువులన్నీ కూడా, పంటలో వాడే వస్తువులన్నిటికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వాటన్నిటికి కూడా పూజ చేసి వాటి పూలమాలలతో అలంకరించి వాళ్ళ సంప్రదాయాల్ని, తమ వస్తువులు, తమకు ఉపయోగపడినటువంటి ప్రతి వస్తువుకు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా, కృతజ్ఞతలు తెలియజేసే విధంగా, అడవి తల్లి కంది పంటను ఇచ్చిన సందర్భంగా దానికి మనం కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం. తమకు వచ్చి ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది. తమ సంప్రదాయంలో భాగంగా సుమారు 35 నుంచి 40 గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, నృత్యాలు చేస్తూ, గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అలాగే ఇది మన్యం జిల్లాలో అతిపెద్ద పండుగల్లో, గిరిజనుల పండుగల్లో అతిపెద్ద వాటిలో రెండవది. ఈ సంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఈ పండుగ జరుగుతుంది. దీన్ని కూడా మరింత వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గిరిజన సంప్రదాయాల్ని ఎక్కడా కూడా తిరిగి కోల్పోకుండా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేస్తూ వాటికి మరింత వెలుగునివ్వాలనే ఉద్దేశంతో ఈ పండుగని మరింత గొప్పగా నిర్వహించే విధంగా, వచ్చేటువంటి సంవత్సరంలో మరింత గొప్పగా నిర్వహించేందుకు ప్లాన్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందుకు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గిరిజనులు, ప్రత్యేకించి ఆదివాసీలు తమ పంటల్ని పండించి ఈరోజు ఇలా సంబరంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వీరందరూ కూడా తమ సంప్రదాయాల్ని కాపాడుకోవడం అనేటువంటిది నిజంగా గర్వించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్లో మన్యంకు ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఈ పండుగ కూడా ఒక ప్రత్యేకతగా, రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేక పండుగగా నిలుస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇక్కడ మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.